బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి పాత ప్రహారీ గోడ కూలిపోయి 7గురైతే మృతి చెందారు. మరి మృతుల్లో కేరళకు చెందిన 2 టూరిస్టులు ఇంకా ఒక చిన్నారి, 4 వీధి వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయితే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరి ఇది జరగకూడని విషాదం అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే శివకుమార్ క్షతగాత్రులు చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా బౌరింగ్ ఆసుపత్రిని అయితే ఆయన సందర్శించారు. మరి అధికారుల నుంచి అయితే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఆయన. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళకు చెందినటువంటి 56 మంది పర్యాటకుల కోసం అయితే బెంగళూరు వచ్చారని, వారు కమర్షియల్ స్ట్రీట్లలో అయితే షాపింగ్ చేస్తూ ఉండగా వర్షం మొదలైందని తెలియజేశారు. మరి హెచ్చరికలు ఉన్నప్పటికీ కొందరు ఆ పాత గోడ కింద అయితే తలదాచుకోగా అది ఒక్కసారిగా కూలిపోయిందని కూడా వివరించారు. ఈ దుర్ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని శివకుమార్ తెలియజేశారు. మరి ముఖ్యమంత్రి ఇప్పటికే మృతుల కుటుంబాలకైతే పరిహారం ప్రకటించారని కూడా తెలిపారు. మరి ఘటనపైన అయితే విచారణకు ఆదేశించినట్లుగా కూడా తెలియజేశారు. కూలిన గోడ 100 ఏళ్లకు పైగా పాతదని, మరి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అని కూడా పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా కూడా 100కు పైగా చెట్లు కూలిపోయాయని, ప్రమాదకరంగా కూడా ఉన్నటువంటి చెట్ల కొమ్మలను వెంటనే అయితే తొలగించాలని చెప్పేసి అయితే అధికారులను అయితే ఆదేశించినట్లు శివకుమార్ వెల్లడించారు. మరి సురక్షితం కాని ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అయితే అనుమతించవద్దని కూడా తెలియజేశారు. మరి ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు.